హాయ్ అండి. ఇవాళ రెసిపీ వచ్చేసి పల్లీల కారం పొడి. వేడి వేడి అన్నంలోకి పల్లీల కారం పొడి, నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా బావుంటుంది. ఇడ్లీ, దోస ఏ టిఫిన్స్‌లో కూడా చాలా బావుంటుందండి. పదండి లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళిపోదాము. స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి 1 కప్ పల్లీలు వేసేసుకొని సిమ్‌లోనే మంచిగా దోరగా ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. అదే కడాయిలో 3 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు డ్రై రోస్ట్ చేసేసుకోవాలి. అలా మంచిగా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని 15-20 వరకు ఎండుమిర్చి వేసేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. చల్లారాక మిక్సీ జార్ తీసేసుకొని మిక్సీ జార్‌లో వేసుకున్న తర్వాత నిమ్మకాయ సైజంత చింతపండు, 10 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం ఉప్పు వేసేసుకొని గ్రైండ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పల్లీల కారం పొడి అయితే రెడీ అయిపోయిందండి. ఇది 15 రోజులకైతే ఫ్రెష్‌గా ఉంటుందండి. మీరు కూడా పల్లీల కారం పొడి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్‌లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.